నమస్తే ఊర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. దేశవ్యాప్తంగా లోక్సభ 6వ విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. 6 రాష్ట్రాలు 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరిగింది. మొత్తం 889 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 6వ ఫేజ్లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంతమంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన సతీమణితో కలిసి పోలింగ్ బూత్ దగ్గర క్యూ లైన్లో నిల్చొని ఓటు వేశారు. జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రేఖా శర్మ, మాజీ క్రికెటర్ ఎంపీ గౌతమ్ గంభీర్, ఆప్ పార్టీ మినిస్టర్ అతిషి ఢిల్లీలో ఓటు వేశారు. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కూడా ఓటు వినియోగించుకున్నారు. कितनी संख्या में लोग मत करते हैं। मताधिकार दायित्व भी है, ताकत भी है। भारत विश्व का सबसे ज्वलंत, सक्रिय, प्रभावी लोकतंत्र है। दुनिया के लिए పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్త జరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు మాత్రమే ఇస్తున్న రాష్ట్రాలు దేశంలో తెలంగాణ తప్ప వేరే ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అటెండర్ నుంచి మొదలుకొని గ్రూప్ 1 ఉద్యోగాల వరకు 95% స్థానికులకే సాధించిన ఘనత కేసీఆర్ది మాత్రమే అని కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాలు భర్తీ అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్ అడ్డుకున్నారని గుర్తు చేశారు. 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ఆపేక్షించారు. డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్ల పాటు ఉంది. కానీ సరిగ్గా మాకంటే ముందు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 14 వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో
తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని 13 జిల్లాలు మొత్తం కలిపి 10 ఏళ్లలో వారు ఏపీపీఎస్సీ ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 24,086 పోస్టులు మాత్రమే. యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం 24,086. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే, ఎందుకంటే 58-42 రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి 42% అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని 10 జిల్లాలకు దక్కింది కేవలం 10,080 ఉద్యోగాలు మాత్రమే. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000. 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు, అసలు జరగనే లేదు, ఏమీ కానేలేదు అని మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది. ఏం చేసింది? పరిపాలన 47,068 ఉద్యోగాలు భర్తీ చేసినాము. 1,179 ఇంకా భర్తీ దశలో ఉన్నాయి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631. కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే 12,904 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 3,694 భర్తీ దశలో ఉన్నాయి, భర్తీ చేసిన ఉన్నాయి. 9,210 భర్తీ దశలో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది 28,534, పూర్తి చేసింది భర్తీ చేసింది 22,892, భర్తీ దశలో ఉన్నది 5,642. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం. భర్తీ చేసింది 2,047, 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు, యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి, ఒక సిస్టమ్ తేవాలి, రిఫార్మ్స్ తేవాలనే ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం. దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలడ్డం పెట్టింది గవర్నర్ గారు. ఆ బిల్లుకు మోకాలు అడ్డుపెట్టి అడ్డుకున్నది గవర్నర్. లేకపోతే ఈ పాటికి ఈ 105 పోస్టుల భర్తీ కూడా అయిపోయేది. ఇతర సంస్థలన్నీ కలుపుకొని 54,846 అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 49,351 జారీ చేసినాం. అందులో భర్తీ చేసింది 49,132, కేవలం భర్తీ దశలో ఉన్నది 219. సమ్మరీ చెప్తా ఉన్నా, ఒకసారి వినండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మొత్తం 2,32,000. ఢిల్లీలో 7 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా అమ్మతో సెల్ఫీ దిగారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తన భర్తతో కలిసి క్యూ లైన్లో నిల్చొని ఓటు వేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా గెలుపును అడ్డుకోలేరని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఒంటరిగానే తీన్మార్ మల్లన్న ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాడాలని కాంగ్రెస్ పార్టీ తనకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని తెలిపారు. శనివారం నల్గొండ జిల్లాలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఓటర్లతో కాంగ్రెస్ ఎన్నికల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీగా తరలివచ్చిన ఓటర్లకు తీన్మార్ మల్లన్న ఉద్యోగ సంఘాలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని అన్నారు. 2వ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉండేందుకే ఒకరికొకరు పోటీ పడుతున్నారని ఆయన తెలిపారు. సోదరులారా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ అందరికీ తెలుసు 2021లో జరిగిన ఎన్నికల్లో ఇదే ఆర్జాలబాయి దగ్గర ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఆ ఎన్నికల కౌంటింగ్ జరిగినటువంటి క్షణంలో భోగసోట్ల మల్లన్న టెక్నికల్ గా గెలవలేకపోయింది సోదరులారా. అయినా ఇక్కడ ఓడిపోయినా ఏ ఒక్క రోజన్న తీన్మార్ మల్లన్న తన పోరాటం ఆపిండన్నా, ఒక్క రోజన్న ఖాళీగా ఉన్నాడా? ఈ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నా, కొట్లాడుతూనే ఉన్నా ఇలాని కోరిక నాకుంది. కానీ సోదరులారా, ఎవరో ఒకరు బయటికి రాకపోతే, ఎవరో ఒకరు కొట్లాడకపోతే, ఈ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురించకపోతే, ఆ రకంగా కొట్లాడిన సోదరులారా, మీ అందరి బలంతో మీరిచ్చినటువంటి ఒక ధైర్యంతో తీన్మార్ మల్లన్న ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. ఇదే తీన్మార్ మల్లన్న నా ఇంటి పంచాయతీ కోసం కొట్లాడలే, నా కెట్టు పంచాయతీ కోసం ఏ ఒక్క రోజు కూడా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా హాస్పిటల్ పోకుండా వేరే పిల్లల బతుకులు మారాలని తిరిగినన్నా మీరు ఒక్కసారి ఆలోచన తీసుకోండి. సోదరులారా, ఇవాళ ఇలా ఓట్లు కొంటామని తిరుగుతా ఉన్నారన్న. నిజంగా మల్లన్న సంపాదించుకోనంటే ఆ పని చేయకపోనన్నా, ఆ పని చేయకపోనా. కానీ ఒకటి చెప్తా ఉన్నా సోదరులారా, నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, నేను అన్యాయం చేయను. డబ్బులతో వచ్చే పదవి నాకొద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతా ఈ ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న ఓడిపోతే కేసీఆర్ కుటుంబం సంతోషపడుతుండొచ్చు, కానీ ఈ పేద బిడ్డలు, ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ, ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డను నేను అంటా ఉన్నా. వాళ్ళ అభ్యర్థంట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలానీలో చదివిండ ఆయన తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా. నాకు కన్నతల్లి లాంటిదన్నా. వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠానీ కావచ్చు. సోదరులారు, ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్నా. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్నా. వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా. అన్న, ఇక్కడ అవమానం. ఈ దోపిడీ చూస్తే షాక్ అవుతారు. మైండ్ బ్లోయింగ్ రాబరీ అంటే ఇదే. పట్టపగలు జాతీయ రహదారిపై హైవేపై 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న గూడ్స్ లారీని బైక్పై వెంబడిస్తూ లారీ ఎక్కి అందులోని సరుకులను కొట్టేసి మళ్ళీ ఎంతో చాకచక్యంగా లారీ నుంచి బైక్పై దిగి యాక్షన్ రాబరీ ఎపిసోడ్ని చూడండి. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటారు. ఇది మాత్రం రియల్ రాబరీ. మొత్తం దోపిడీ కెమెరాలకు చిక్కింది. దేశం మొత్తం ఔరా అనిపించింది ఈ దొంగలు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లోని ఆగ్రా, ముంబై జాతీయ రహదారిపై దొంగతనం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. భారీ ట్రక్తో 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న లారీ 3 దొంగల బైక్పై చేస్ చేశారు. ఇందులో బైక్ నడుపుతున్న వ్యక్తి కాకుండా మరో 2 రన్నింగ్లోనే
బైక్ పై నుండి లారీ ఈజీగా ఎక్కేశారు. ఈ తర్వాత ఆ లారీ పైన ఉన్న వస్తువు బ్యాగ్ను కిందకి పడేసి మళ్ళీ రన్నింగ్లోనే దిగేసి బైక్ ఎక్కేసి ఉడాయించారు. देखिए लाइव मिला हुआ है वो भी नहीं मिला। शाजापुर में ही आ जाइए, हम वहाँ शाजापुर में ये एक वाला मिला हुआ वाले को पता ही नहीं। ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా షాయంపేట్ మండలం ప్రగతి సింగారం వసంతపూర్ గ్రామంలో ఓరగల్లు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని నిర్వహిస్తుండగా శనివారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు ఇచ్చిన ధాన్యం, తూకం వేసిన ధాన్యం తరలింపు తదితర వివరాలతో ఎంత తీశారన్న వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ఎంత ధాన్యాన్ని తూకాలు వేయవలసి ఉందని కలెక్టర్ అడిగారు. అనంతరం కలెక్టర్ సీతా పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో టార్పులిన్ కవర్లు ఉంచాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు వెంటనే తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు. వర్షం కొడితే ఫస్ట్ కొట్టకపోతే ఫస్ట్ వీక్ క్లియర్ చేస్తాం. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే 1-2 days డిలే అవుతుంది. కొంచెం సెట్ అయింది, బట్ ఇంకా మరి లాస్ట్ వరకు మనం సెట్ చేయాలి. నో ప్రాబ్లం. సో వీ షుడ్ జస్ట్ ఫోకస్ హియర్. ఎనీ అదర్ ఇష్యూ ఎనీథింగ్? ఇప్పుడు ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ సీజన్ వరకు మేము అందరూ కూడా అలర్ట్ ఉంటాము. అండ్ మినిమం ఇబ్బంది అండ్ మ్యాక్సిమం కన్వీనియన్స్ మొత్తం ఈ పార్టీ ప్రొక్యూర్మెంట్ సీజన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఎస్టర్డేస్ ఫిగర్స్ చూస్తే ఆల్మోస్ట్ 70,000 మెట్రిక్ టన్స్ లిఫ్ట్ అయిపోయింది. సో మేబీ అబౌట్ 15%, 10 to 15% ఇప్పుడు లాస్ట్ పెండింగ్ ఉంటుంది. ఈ 10 to 15% కూడా మొత్తం పర్కాల్ డివిజన్లోనే పెండింగ్ ఉంది. సో డెఫినెట్లీ ఇలా వెదర్లో ఇది మాయిశ్చర్ తేమ ఇష్యూస్ వస్తాయి. సో మేము అందుకే టైమ్లీగా మరి మధ్యలో మేము మనం అందరూ చూస్తున్నాము. వర్షం కూడా వస్తుంది, అవి అన్నీ వస్తున్నాయి. సో మనం టైమ్లీగా అన్ని టార్పోలిన్ రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ట్రా టార్పోలిన్స్ తీసుకొని మనం ఇక్కడ డిప్లాయ్ చేయడం అది నెంబర్ 1 ప్రికాషన్. సెకండ్లీ అది అన్నీ చేసినా కూడా మాయిశ్చర్ ఎక్కువ వస్తుంది. సో మనం ఇప్పుడు ఇలాంటి స్పెల్స్లో వెనైటీస్ ఎండ వస్తున్నప్పుడు మనం ఎక్కువ కొంచెం అలర్ట్ ఉండి మనం స్ప్రెడ్ అవుట్ చేసి ఆరపెడితే మనం కరెక్ట్ మాయిశ్చర్ దాదాపు అప్పటి వరకు వచ్చేస్తాము. సో మనం కూడా అందరూ కోఆర్డినేషన్తో చేస్తే ఐఎమ్ షూర్ టైమ్లీ లిఫ్టింగ్ ఎన్షూర్ చేస్తాం. మనకి వేరే పిఎస్సి మన 112కి మన దగ్గర 750 ఖాతాలు ఉన్నాయి. 24 ఏ రోజు వచ్చింది? రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి. హిట్లర్ క్యాబినెట్ లో గ్లోబల్స్ ఉన్నట్లే మోడీ క్యాబినెట్ లో కిషన్ రెడ్డి ఉన్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి విమర్శించారు. ఆగస్టు 15 లోపే 2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. తమ మాటపై రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మకం ఉందని, కానీ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఆ పార్టీ నేతలు మాత్రం రుణమాఫీ చేయరని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మల్లు రవి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ మోడీ చెప్పే అబద్ధాలకు కిషన్ రెడ్డి వల వేస్తున్నారని ధ్వజమెత్తారు. 6 గ్యారెంటీలు అమలవుతున్న విషయం బీజేపీకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి సోది చెప్పే స్థాయికి దిగజారాడని విమర్శించారు. నమస్కారాలు. ఈరోజు ఉదయంలో అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ అందరూ ఐకమత్యంతో యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని గెలిపించాల్సిన అవసరం ఉందని నిర్ణయించడం జరిగింది. మీటింగ్ తర్వాత కామ్రేడ్స్
దాంతోపాటు కోదండరెడ్డి గారు అందరూ కూడా మీడియాలో 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో సిపిఐకి సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ, సిపిఎంకు సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ, అదే టీజీఎస్కు సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి రైతుల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మాట్లాడటానికి అవకాశం లేని వర్గాలందరి తరఫున తీన్మార్ మన్నల గారు ఆయన గొంతును వినిపిస్తాడనేటటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వారిని ఇప్పుడు ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల కామ్రేడ్స్, టీజీఎస్ వాళ్ళు వీరే కాకుండా రాష్ట్రంలో ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ రీపోలరైజేషన్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్. మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర పెద్దలందరూ కూడా ఈ అవసరాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సన్మానించాలనేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా మొదటిసారి తెలంగాణకి ఇటువంటి వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ. చేయాలని, అదే రకంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.